వెల్కమ్ టు అంకం న్యూస్. నేను ప్రియా. నిజామాబాద్ జిల్లా మోపాల మండలం సిర్పూరు గ్రామంలో ఎంతో చారిత్రాత్మకమైన పురాతన కోటను అభివృద్ధి చేసి రామాలయంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామస్తులు అందరూ ఏకమై నాయకుల సహకారంతో లక్షలాది రూపాయల చందాలు చేసి ఆలయం నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 40 లక్షల రూపాయలు ఖర్చు చేశాము అని భక్తులు సహకరించాలి అని గ్రామ మాజీ సర్పంచ్ ముత్యం రెడ్డి మీడియాతో తెలిపారు. మాది నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సిర్పూర్ గ్రామం. ఇక్కడ పురాతనమైన కోట ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ కోటలో మేము రామ మందిర్ కట్టాలని గ్రామ ప్రజలందరం నిర్ణయించుకొని గత సంవత్సరం క్రితము 2025లో శ్రీరామనవమి రోజున భూమి పూజ చేయడం జరిగింది. అందరు గ్రామస్తులు సహకరించి భక్తులు, గ్రామస్తులు, ఇంకా చుట్టుపక్కల విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా చందాల రూపంలో ఇప్పటి వరకు ఒక 40 లక్షల వరకు ఖర్చు చేసి సగం వరకు మేము కన్స్ట్రక్షన్ పూర్తి చేసినాము. ఇంకా సగం వరకు ఉంది. వచ్చే శ్రీరామనవమి వరకు మొత్తం పూర్తిగా కంప్లీట్ చేసి అంగరంగ వైభవంగా చేయాలని అనుకుంటున్నాము. భక్తులు ఎవరైనా సహకరించి మీరు ముందుకొచ్చి మాకేమైనా చందా రూపంలో సహకారం చేసి దేవుడికి తోడ్పాటు పడి మా గుడిని కంప్లీట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాము. నమస్కారం. గ్రామం మోపల్ మండల్, జిల్లా నిజామాబాద్. మరి మేము పురాతనమైన ఈ కోట మరి గత 300 సంవత్సరాల కింద ఇది కోట. ఈ కోటలో ఏంటంటే ఇది శిలవత్తం కొంచెం అక్కడక్కడ కొంచెం పడిపోవడం జరిగింది. కాబట్టి దీన్ని డెవలప్ చేయడానికి కోసం మరి గత ప్రభుత్వం ఉన్న మా ఎమ్మెల్యే బాయిరెడ్డి గోవర్ధన్ మరి ఇక్కడ రావటం జరిగింది. ఈ రావడంలో మరి దీనికన్నా మరి ఏదైనా మీ నిధులతో ఏమన్నా డెవలప్మెంట్ పెట్టు అని చెప్పేసి మేము మరి అడిగితే మరి మేము గ్రామస్తులం మేమందరం అడిగితే దానికోసం గత 50 లక్షల రూపాయలు మరి పెట్టడం జరిగింది. మరి ఇక్కడ ఆ నిధులతోని మరి సీసీ రోడే కానీ ఈ లోపల పార్కింగ్కు డెవలప్మెంటు ఇవన్నీ మరి చేయడం జరిగింది. మరి దాని ఈ డెవలప్ అయిన దాన్ని చూసి మరి మా సిర్పూరు గ్రామస్తులందరూ మరి దీంట్లో మరి రామాలయం కడితే బాగుంటుందని చెప్పేసి మరి కొంతమంది అడగడం జరిగింది. దానికోసం మేము మరి గ్రామ పెద్దలము, ఊరు ప్రజలందరం కలిసి తీర్మానం చేసుకొని నిర్ణయం చేసుకొని ఇక్కడ కడితే బాగుంటుందని చెప్పేసి అని మరి అంటే మరి నిర్మాణం మనము పోయిన సంవత్సరంలో స్టార్ట్ చేసినాము. ఆ స్టార్ట్ చేసినాం ఏంటంటే ప్రతి
ప్రతి ఈ మా విలేజ్లో మా గ్రామ ప్రజలు మరి తల ఇంత చందలు ఇచ్చి మరి మా గ్రామస్తులు కాకుండా మరి మిగతా గ్రామాలలో కూడా మరి కొంతమంది ఇస్తే ఇంత పూర్తి డెవలప్ అయింది. ఇప్పటికీ కూడా మరి ఇంతవరకు ఏంటంటే ఒక 40 నుంచి 50 లక్షలు ఇప్పటివరకు ఖర్చు అయింది. కానీ ఇంకా పని ఉన్నది. కాబట్టి అందరూ మా యూనిట్ అందరం కలిసి మరి ఇంకా ఏమన్నా మరి మీ అందరూ దయదలిచి మరి దీనికి డెవలప్ కోసంకు ఇంకేమైనా నిధులు మరి ఇస్తే బాగుంటుందని చెప్పేసి మరి ఈ ఉన్న ప్రభుత్వం కూడా మొన్న కోరడం జరిగింది. మరి ఈ గ్రామస్తుల సహకారంతో మరి ఈ నిధులు ఏదైనా ఇస్తే మరి మా ఈ ఉన్న ఎమ్మెల్యే ఏదైతే ఉన్నాడో మరి ఆ ఎమ్మెల్యే దానికోసం మరి మొన్న అడగడం జరిగింది. ఇక్కడ జరిగితే మా వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఉన్న నాయకులు ఏమన్నారంటే మనం పోదామన్నా మరి ఎంపీ దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి పోదామని అనుకున్నాం. కానీ కొంత ఏంటంటే వాళ్ళ సహకారం ఉంటే మరి ఇంకా డెవలప్ అవుతుంది. ఈ దగ్గర ఎందుకంటే సిటీకి 6 కిలోమీటర్ ఉన్నది కాబట్టి మరి మంచి డెవలప్ చేసుకొని దీన్ని వైభవంగా మంచిగా ఎందుకంటే ఈ టూరిస్టు పాలన చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ప్రభుత్వం మీద కూడా కొంచెం మనం అందరం కలిసి మా వాళ్ళు కూడా మేము చెప్పినాం ఏంటంటే మనం అందరం కలిసి యూనిట్గా ఉండి కడితేనే గుడి అవుతుంది. ఓళ్ళొక్కళ్ళు చేస్తే అయిపోయేది కాదు, అందరం కలిసి చేయాలని చెప్పేసి నిర్ణయించు మరి కోరడం జరిగింది. మరి ఇట్లు మీ న్యూస్కు నమస్కారం.